మనసు పెట్టి నేనున్న నా జాతి బిడ్డ గురించి అని ఆ పిల్లల ఉత్సవాలు చేసుకుంటూ వస్తున్నాడండి. అరే వీళ్ళందరూ ఎందుకున్నారు? పోరాటం చేయనీకనే ఉన్నారు. కానీ ఆ పోరాటం ఎక్కడికి పోతుంది? గంగ పాలవుతున్నది, వర్షం పడుతుంది, ఆడకట్ట కట్టుకుంటలేం మనం. ఎవడో కడుతున్నాడు, వాళ్ళు మళ్ళీ అమ్ముడు పోతున్నాడు. వాస్తవా కాదా? ఓ రాజ్యసభ తీసుకుంటాడు, వాడు ఎమ్మెల్యే తీసుకుంటాడు, వాడు నేను ఎమ్మెల్యే కావాలని చెప్పి పోరాటం చేస్తాడు. మన జయంత్ గౌడ్ గారు, నేను చెప్తున్నా కదా, మా నాయనని ఎన్నోసార్లు నేను అనేది, నువ్వు మంత్రి కావాలి, ఎమ్మెల్యే కావాలని అప్పుడు అంటే ఒకటే అనేది, అరే నేనేదో ప్రజలకు తెలవాలరా బిడ్డ, ఫస్ట్ నేనేదో బేస్ వేస్తున్నారా అంటే, ఏం బేస్ వేస్తున్నా అంటే 500 విగ్రహాలు ఇలా తెలంగాణ జిల్లాలో మొత్తం విగ్రహాలు పెట్టుకుంటూ వచ్చినాయి. జనగాం జిల్లాకి పాపన్న జిల్లా పెట్టాలని పోరాటం. కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? మేనిఫెస్టోలో పెట్టింది. ఇంతకు ముందు పెట్టిందా? జిల్లా అనౌన్స్మెంట్ అవుతుంది రేపో మాపు. మోడీ సర్కార్ వచ్చింది. మోడీ సర్కార్ 27 మందికి సెంట్రల్ మినిస్టర్ పదవులు ఇచ్చిందా? బీసీలకి ఇచ్చినా? రామోజన, నేను బీజేపీ లీడర్ కాబట్టి చెప్తున్నా, ఇచ్చినా లేదా? ఎట్లొచ్చినాయి ఇవన్నీ? పోరాటంతో మీరందరూ సపోర్ట్ చేస్తూనే వచ్చింది. ఈ బీసీ నవ సంఘర్షణ సమితి కూడా పిల్ల అనుకుంటారేమో మీరు, ఇది పులి, ఇది ఇప్పుడు పుట్టింది కాదు. ఆయన మనసులా చాలా ఏళ్ళ నుంచి నడుస్తున్న విజనే ఇది. కానీ ఆయన తీసుకునే మూమెంట్ కి మనం ఏమంటలేం, ఇట్లొచ్చి మద్దతు ఇవ్వాలి. ఇట్లొచ్చి మద్దతు ఇస్తే 100 అడుగులు ఆయన వేస్తాడని నాకు 100% నమ్మకం ఉంది. ఇక్కడ ఎంతో మేధావులు అన్నీ అయితే నేను చూస్తున్నా, నేను 15 ఏళ్ల నుంచి చూస్తున్నా. బీసీ గురించి పేపర్ నడిపిండు, పోరాటం చేసుకుంటూ, ఎవడు తక్కువ లేడండి. మాజీ నక్సలైట్లు ఉన్నారు ఈడ, దుమ్ము దులుపుతాం. 85% మనము తలుచుకుంటేనే కదండి వాడు ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి. మోడీ ఎట్లొచ్చింది అలా మొన్న వచ్చిండా లేడా? మేమందరం పనిచేసినాం. బీసీసీఎం అని పొద్దున్న లేస్తే ఫేస్బుక్లలో, వాట్సాప్లలో బీజేపీ ర్యాలీలు ఎట్లా అనౌన్స్మెంట్ చేసిండా? బీసీసీఎం ఒక ఓసీ పోయాల టీఆర్ఎస్ కేసీఆర్ దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర నేను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి సార్, నేను పోరాటం చేస్తాను చెప్తున్నా. లేదు అంటే అవునా? ఇక్కడ నిర్దం భాస్కర్ అని ఉండేదా ఇప్పటిదాకా? మీకు బోరు కొడితే ఆపేస్తా. ఇక్కడ నిర్దం భాస్కర్ అని ఉంటే ఈ బిల్డింగ్ ఇలాంటివి 10 బిల్డింగ్లు ఉన్నాయి. కానీ ఆయనకు టికెట్ ఇయ్యరు. నేను అనేది ఏంటంటే బలమైన పోరాటము. రిజర్వ్ ఎవరు ఎట్లా వచ్చింది? మనం అందరం పోరాటం చేస్తూనే వచ్చింది. రేపు బీసీ రిజర్వేషన్ గురించి కూడా 100% సక్సెస్ అవుతాం. కాకపోతే ఈయన చేస్తాడా? అరే నీకు ప్రాక్టికల్ గా సర్దార్ పాపన్ననే ఉన్నాడు కదా, చేస్తాడా చేయడాన్ని? ఎవరు చూడు పాపన గురించి చెప్తే ఇదేం కథరా ఆయన అది ఇది అని చెప్పి ఇవాళ అందరి నోట్లకి పాపన అనిపించిందా లేదా? కానీ నేను అనేది ఒకటే, పెద్ద మనిషికి ఇన్ని రోజుల నుంచి నువ్వు బీసీ కాన్సెప్ట్ లకు వచ్చేసే, ఇక సర్దార్ పాపన్న అంటేనే బీసీ ప్రజల గుండెలు మొత్తం. మాధవ్ రెడ్డి మీరా ఈ కొత్త దుకాణం పెట్టిండు, ఏది పాపన ఈ కథ ఏంది అని చెప్పి అందరు విమర్శాలు. సప్పకుండా నువ్వు ఎమ్మెల్యే మంత్రి కాక ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, నువ్వు అంత ఒక్కటే బ్యాచ్ కదా, ఇదేం పంచాయతీ పెట్టావు అని అందరు వ్యతిరేకత చేస్తే ఆయన ఒక్కడే అన్నాడు, నేను ఇవాళ ఎమ్మెల్యే కాకుండా ఇంకో 50 ఏళ్ళకో 70 ఏళ్ళకి నేను సచ్చే లోపల ఎమ్మెల్యే అయితేనో వస్తానో, తర్వాత నా జాతి బహుజన వీరుని చరిత్ర నేను తీసుకొస్తా అని చెప్పి మాకు చెప్తే మేము కూడా షాక్ అయ్యాం. ఆ రోజు కూడా ఎవరు సపోర్ట్ చేయలే, వ్యతిరేకించారు. వాస్తవానికి మా నాన్నగారు కాబట్టి నేను అక్కడ ఉన్నా కాబట్టి నేను కూడా ఉద్యమం చేస్తున్నా. సర్దార్ పాపన్నకి 20 ఏళ్ల నుంచి పోరాటం చేశా కాబట్టి ఈడొచ్చి మాట్లాడుతున్నా. నేను ఏదో తండ్రి వెనుక నేను వారసత్వ రాజకీయంగా నేను వస్తున్నాను కాదు, నేను పోరాటం చేస్తున్నా. ఇది మీ అందరికి కూడా తెలుసు. నేను ఈడొచ్చి మాట్లాడుతున్నా, నేను అక్కడ సాక్ష్యంగా ఉన్నా. మరి ఇలా బీసీల గురించి నేను ఎన్నోసార్లు పెద్ద మనిషికి చెప్పేది, నువ్వు సర్దార్ పాపన్నని తీసుకొచ్చినావు, విగ్రహాలు మూవ్మెంట్ చేసినావు, గౌడబిడ్డగా మొదటి విగ్రహం పెట్టినావు, ఇవాళ 500 విగ్రహాలు అయినాయి. గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్న శ్రీశా వెంకటేష్ అని ఒక కార్పొరేటర్ గా కూడా ఉన్నాడు ఇక్కడ. ఎన్నోసార్లు మేము మీటింగ్ పెడితే కూడా సపోర్ట్ చేసిండు. నిర్దం భాస్కర్ అని చేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, బీజేపీలో అందరికి చెప్పినాం. కేసీఆర్ సర్కార్ వచ్చినాక వరంగల్ జిల్లా, నా పేరు రవికుమార్, నేను తర్లపల్లి. మేము వామపక్ష ఉద్యమాల నుంచి వచ్చాను. నేను ఈ రాజకీయాలకు నేను కొత్త. ఈ రాజకీయాల్లో ఇమ్మడలేమనే మనం పక్కకున్న ఏ రాజకీయాల జోలికి పోలేదు, ఏ పట్ల తిరగలేదు. పిల్లల సెటిల్మెంట్ కోసమే ప్రయత్నం చేసినాం ఇప్పటివరకు. కానీ ఏదో ఒకటి మన ధర్మం మనం నిర్వర్తించాలి కదా. ఒక బీసీ బిడ్డగా నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని మనోనికి ఆ వాట్సాప్లో చూసి మనం పోవాలి అని మనోని పట్టుకొని ఇక్కడికి వచ్చినాము.
మీతో మమేకం కావడానికి ఇక్కడ ఆలోచన ఉంది. వేరే ప్రత్యేకంగా నీకు పరిస్థితి